వెల్కమ్ టు ఆషాఢ మాసం ప్రత్యేకత. ఆషాఢ మాసం అనగానే అరే పెళ్ళిళ్ళు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు, ఫంక్షన్స్ ఉండవు, పోనీ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అంటే వర్షాకాలం, విపరీతమైన వర్షాలు. అందుకే మన పెద్దవాళ్ళు ఈ వర్షాకాలాన్ని గుర్తుంచుకొని ఈ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వద్దన్నారు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో బయట తడిచినా, అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి. ఇది పక్కన పెడితే ఆషాఢ మాసంలో మనం ఎంజాయ్ చేయడం కోసం చాలా విశేషాలు ఉన్నాయండి. మనకు ఆషాఢ మాసం అనగానే ప్రత్యేకంగా గుర్తొచ్చేది గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అనగానే మళ్ళీ మనకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది సాయిబాబా, షిరిడి సాయిబాబా కానీ, పర్తి సాయిబాబా కానీ. షిరిడి సాయిబాబా గారి గురించి చెప్పాలి అంటే నిజంగా చాలామంది సాయిబాబా గారిని గురువుగా భావిస్తారు. అండ్ నా లైఫ్లో జరిగిన రియల్గా ఒక సంఘటన ఏంటంటే అండి, నాకు ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే నార్మల్ డెలివరీ అయింది, కానీ సెకండ్ టైం వచ్చేసి కొంచెం కాంప్లికేషన్ అని చెప్పారు డాక్టర్. సో అడ్మిట్ అయిన దగ్గర నుంచి సిజరీన్ అని చెప్పేసి చాలా భయపెట్టేశారు. కానీ ఆఫ్టర్ 12 అవర్స్ స్ట్రగుల్ అయినా, కానీ ఆ 12 అవర్స్లో దేవుడా దేవుడా అంటున్నానే కానీ సాయిబాబాని తలుచుకోవాలన్న స్మరణ కూడా రాలేదనమాట. సో దేవుడు ఆజ్ఞ లేదు, మన నోటి నుంచి దేవుడి వాక్కు కూడా బయటికి రాదు అని చెప్తారు. సో అట్లాంటిది 12 గంటలు సఫర్ అయిన తర్వాత ఒక్కసారి ఇంకా నా చేత కాక బాబా ప్లీజ్ నువ్వే నన్ను కాపాడు, నాకు నార్మల్ డెలివరీ చెయ్యి అని చెప్పానండి. అంతే, ఇంకా వేరే ఏం చెప్పలేదు. వితిన్ 5 మినిట్స్లో నార్మల్ డెలివరీ అయిపోయింది. అంటే మీరు నమ్ముతారా నమ్మరా అండి, ఇది నా లైఫ్లో జరిగిన రియల్ సంఘటన. సో నేను అనుకుంటాను చాలా మంది లైఫ్లో ఇప్పుడు మనం ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ, మనకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ సాయిబాబాని తెలుసుకున్నాము అంటే వెంటనే ఆ సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. ఇంకా మనం సాయిబాబా గురు చరిత్ర చదివితే కూడా మనకేదో ప్రాబ్లం ఉంది అంటే కూడా గురు చరిత్రని ఇలా ఓపెన్ చేసామంటే ఆ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చదివితే కూడా మన సమస్యకి మన ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్పి కూడా అంటారు. సో అలా గురు పౌర్ణమి రోజు మనం గురువుల్ని పూజిస్తాము, గురువుల్ని ప్రే చేస్తాము అని అంటారు. ఇంకా ఆషాఢ మాసం అనగానే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? బోనాలు. సో మన తెలంగాణ స్పెషల్ పండుగ బోనాలు. సో ఈ బోనాలు ఎలా వచ్చింది ఏంటి? బోనాలు ఏంటంటే ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ఏరియాలో చేసుకుంటూ వస్తారు. సో ఈ బోనాల్ని ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అని దీని గురించి కానీ, ఇంకా ఆషాఢ మాసం అంటే ఆడపిల్లలకి గోరింటాకండి. అసలు గోరింటాకు లేకుండా ఏ ఫంక్షన్ చేసుకుంటామో చెప్పండి? చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకి ఇప్పుడు నామకరణం దగ్గర నుంచి వాళ్ళకు కూడా చేతికి గోరింట్లాకు అద్దేస్తున్నాము. ఇంకా తట్టి పేరెంటం అవ్వనివ్వండి, ఎంగేజ్మెంట్ కానీ, పెళ్లి కానీ, శ్రీమంతం కానీ, ఎటువంటి అకేషన్ ఉన్నా గోరింట్లాకు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అండ్ ఈ గోరింట్లాకు ఏంటంటే దాని విశిష్టత ఏంటి అనేది దాని గురించి అని చెప్పచ్చు. అండ్ గోరింట్లాకు సుమంగళి తత్వం అని చెప్తారండి. ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా, ఇప్పుడు గోరింట్లాకు మెహందీ ఫంక్షన్ అంటూ మనం పెళ్ళిళ్ళల్లో ఒక రోజు మొత్తాన్ని గోరింటాకే కేటాయిస్తామన్నమాట. అంత విశిష్టత గల గోరింటాకు గురించి అయినా మనం చెప్పొచ్చు. ఇంకా ఆషాఢ మాసం అంటే మనకి గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ రథయాత్ర. పూరిలో మనకి జగన్నాథ, సుభద్ర, బలభద్ర వీళ్ళు కొలువై ఉన్నారు కదండి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారనమాట. ఇంకా 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలండి, ఈ విగ్రహాలని కూడా మారుస్తారనమాట. యాక్చువల్లీ పూర్వము ఒక రాజు ఈ కళలో దేవుడు కనిపించి నాకు విగ్రహ ప్రతిష్ఠ చెయ్యి అని చెప్తారు. కానీ దానికి సాక్షాత్తు విశ్వకర్మనే వచ్చి ఆ విగ్రహాలను చెక్కడానికి ప్రారంభిస్తాడనమాట. అయితే ఆ విశ్వకర్మ రాజుకు చెప్తాడు, నేను విగ్రహాలు చెక్కేంత వరకు లోపలికి ఎవ్వరూ రాకూడదు, నన్ను కదల్చకూడదు అని చెప్తాడనమాట. సరే విశ్వకర్మ చెక్కుతూ ఉంటాడు. కాలాలు, ఋతువులు మారిపోతుంటాయి కానీ ఆయన గర్భగుడి నుంచి మాత్రం బయటికి రాడనమాట. అయితే రాజు ఎన్ని రోజులైనా ఈ పని అవ్వట్లేదని ఆయనకి ఆతృత ఎక్కువ అయిపోతుంది అనమాట. సో కొన్ని నెలలు వెయిట్ చేసి ఇంకా ఆఖరికి తట్టుకోలేక సైనికుల్ని పిలిపించి గర్భగుడి తలుపులు తీర్చేస్తాడనమాట. అప్పుడు ఆయనకు అక్కడ విశ్వకర్మ కనిపించాడు, విశ్వకర్మ మాయమైపోయి ఉంటాడు. తర్వాత వచ్చేసి విగ్రహాలు ఇప్పుడు మనం పూరిలో ఏ సైజులో అయితే చూస్తున్నామో విగ్రహాలు అంతే అనమాట. అవి పూర్తి అవ్వలేదు అని చెప్తారు. రాజు ఎప్పుడైతే తలుపులు తీశాడో అక్కడికి అవి ఫినిష్ అంటే అక్కడి వరకు ఎంత అయిందో అంతవరకే పూజలు అందుకుంటాయన్నమాట. సో సేమ్ ప్యాటర్న్లో మనకి 12 సంవత్సరాలకు ఒక్కసారి విగ్రహాల్ని మారుస్తారు. అంతేకాదండి, జగన్నాథంలో బ్రహ్మ పదార్థము అని ఉంటుంది అనమాట. కొత్త విగ్రహాలు తయారైన తర్వాత పూరి మొత్తం ఆ రోజు రాత్రి మొత్తం కరెంట్ తీసేసి ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహాల్లో నుంచి కొత్త విగ్రహాల్లోకి పెట్టారనమాట. అంటే దేవుడికి సైతం పునర్జన్మ తప్పదు అని సూచిస్తారనమాట. ఇలా మనం పూరి గురించి చెప్తూ పోతే ఎన్నో విశేషాలండి. అక్కడ సముద్రం కానీ, అలలు కానీ,
గుడి నీడ పడదు అంటారు, గుడి జెండా ఒకటే వైపుకే ఉంటుందంటారు, ఎన్నో రకాల ప్రసాదాలు. మనం పూరి గురించి కానీ లేవని చెప్పాలి అంటే చాలా అండి. ఇంకా ఆషాఢ మాసం అంటే మనకి జనరల్గా కామన్గా గుర్తొచ్చేది ఏంటంటే కొత్త పెళ్లి కూతురు అత్తగారింట్లో ఉండద్దు అనేసి, అల్లుడు అత్త ఒకే ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి, ఇంకా వ్యాస పూర్ణిమ అనేసి, గురు పూర్ణిమ అనేసి, ఇంకా చాలా చాలా పండుగలు ఈ ఆషాఢ మాసంలో మనకి వస్తాయండి. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ముహూర్తాలు లేవు కానీ మరి ఎన్ని పండుగలు ఎందుకు అంటారా? విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసము అని చెప్తారండి ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో మనం ఏ పూజ చేసినా కూడా దానికి రెట్టింపు ఫలితం లభిస్తుంది అంటారనమాట. అందుకే విష్ణుమూర్తి దశావతారాల్లో ఏదో కొంతమందికి ఇప్పుడు నరసింహస్వామి ఇంటి దేవుడు ఉంటారు, కొంతమందికి మహావిష్ణువు, కొంతమందికి వెంకటేశ్వర స్వామి, అట్లా వాళ్ళ దైవాన్ని కొలుచుకోవటం, ఇంకా బోనాల్లో మహాలక్ష్మి అమ్మవారిని కొలుచుకోవటం, ఇలా మనం ఆషాఢ మాసం అనేదే పూజలకి పునస్కారాలకి ఎంతో ప్రసిద్ధి చెందిందనమాట. ఇంట్లో ఒక శ్లోకం చదువుకున్నా కూడా 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటారు. సరే ఇదంతా చెప్తున్నాను, అసలు మన కాంటెస్ట్ ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అండ్ ఇది వీడియో కాంటెస్ట్ అండి. ఏం లేదండి, సో మీరు జస్ట్ సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ని ఇలా అడ్డంగా పెట్టండి, ఎందుకంటే నిలువుగా పెడితే తర్వాత మీకే మంచిగా అనిపించదు తర్వాత చూసుకున్నప్పుడు. సో సెల్ ఫోన్ ఇలా అడ్డంగా పెట్టండి. ఇంట్లో ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తే ఇలా వీడియో తీసుకోండి, లేదంటే సెల్ఫీ వీడియో అయినా ప్రాబ్లం లేదండి. సో ఫస్ట్ ముందుగా మీ పేరు మీ ఊరు చెప్పండి. ఫోన్ని అడ్డంగా పెట్టుకొని సెల్ఫీ వీడియో అయినా పర్లేదు, ఎవరైనా తీసినా పర్లేదు, చుట్టూ ఏం డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోండి. కాసేపు ఫ్యాన్ కూడా మీ వాయిస్ క్లియర్గా వినిపించాలి అంతే. సో మీరు పట్టు చీర కట్టుకోవాలా, గ్రాండ్గా రెడీ అవ్వాలా, ఇవన్నీ అవసరం లేదండి. కామన్గా సింపుల్గా మనం జస్ట్ బయటకు వెళ్తే ఎలా రెడీ అవుతామో సింపుల్గా రెడీ అవ్వండి, ఆరాంగా కూర్చోండి. ఆషాఢ మాసం గురించి ఇప్పుడు నేను చెప్పాను కదండి. సో నేను చెప్పినవి కాకుండా ఆషాఢ మాసం గురించి చెప్పుకోవడానికి బోలెడన్ని ఉన్నాయండి. నిజంగా నాకు కూడా తెలియని విషయాలు మీకు అందరికీ తెలుసు అనే అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాలైనా సరే, లేదా ఇంకా ఆషాఢ మాసంలో మనం ఆచరించే పండుగలు కానీ, పూజలు కానీ, నోములు కానీ, వేటి గురించి అయినా అండి, ఆషాఢ మాసం గురించి అంటే కనీసం ఒక టాపిక్ అయినా చెప్పచ్చు, లేదు ఇప్పుడు నేను చెప్పిన 4 టాపిక్స్ చెప్పచ్చు, లేదు మీకు ఇంకా కొత్త కొత్తవి తెలిస్తే అవి కూడా చెప్పచ్చు. మనకు కావాల్సిందల్లా ఆషాఢ మాసం ప్రత్యేకత గురించి మీరు క్లియర్గా చెప్పటం. దీనికి మినిమం అయితే 5 మినిట్స్ ఉండాలండి, ఎందుకంటే అట్లీస్ట్ మనం వేరే వాళ్ళకి ఆషాఢ మాసం అంటే ఏదో చెప్పాలి కదా, కన్వే అవ్వాలి కదా. కాబట్టి మినిమం 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్, 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు మీ వీడియో ఉండొచ్చండి. కానీ 1-2 నిమిషాలు ఎక్స్ట్రా అయినా కూడా మీరు కంగారు పడకండి. మీరు చెప్పాలి అనుకున్నది మాత్రం క్లియర్గా నీట్గా చెప్పేసేయండి. సో ఇందాక నేను చెప్పాను కదండి గురు పౌర్ణమి గురించి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గురువు ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ మనము ఇప్పుడు బాబా వీళ్ళు గురువులే కాకుండా కొంతమంది గురువుల దగ్గర ఉపదేశం తీసుకుంటారండి, కొన్ని బీజాక్షరాలు, మంత్రాలు. అలా మీరు మంత్రోపదేశం తీసుకున్న గురువు గురించి కానీ, లేదు మీరు చిన్నప్పుడు మీకు ఫేవరెట్ టీచర్ ఎవరైనా ఉంటారు చూడండి. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మరి షార్ప్ బ్రిలియంట్ కిడ్ అయితే కాదు అండి, కొంచెం అంటే పాస్ అవుతున్న కిడ్ అట్లా టైపు. కానీ అది ఏం మ్యాజిక్ వర్కౌట్ అయిందో తెలియదు. కానీ ఒకరోజు గురు పౌర్ణిమ రోజు మా ఇంటి నుంచి జస్ట్ ఒక 10 హౌసెస్ దూరంలో మా తెలుగు టీచర్ ఉండేవారు అనమాట. సో నేను తనకి జనరల్గా గ్రీటింగ్ కార్డ్ తీసుకొని కొన్ని పువ్వులు తీసుకొని తనకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పి తనకి కాళ్ళకి బ్లెస్ చేసుకున్నాను. ఆవిడ నన్ను ఏ ముహూర్తంలో ఎలా దీవించారో తెలియదు కానీ అండి, అప్పటి నుంచి ఒకటేసారి అని కాదు కానీ సంవత్సరం బై సంవత్సరం ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం మెరుగవుతూ నిజంగా అండి ఆ తర్వాత నేనైతే మంచి గ్రేడ్స్లో, ఫస్ట్ క్లాస్ గ్రేడ్స్లో అయితే నేను పాస్ అయిపోయాను అనమాట. సో అలా మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక టీచర్ లేదా గురువులు మీ లైఫ్లో ఏదైనా బాబా గురించి ఇప్పుడు కొన్ని మ్యాజికల్ జరిగే ఉంటాయి మీ లైఫ్లో కూడా. సో బాబాని ఇలా స్మరించుకోవటం, లేదు ఇప్పుడు మనకి బోనాల్ ఫెస్టివల్, మీరు బోనాల్ ఫెస్టివల్ ఉన్నవాళ్ళు మీరు ఎలా చేసుకుంటారు ఇలా చెప్పచ్చు. అండ్ బోనాలు కానీ ఇప్పుడు గోరెంటాకు కానీ మీరు బోనాలు కుండను రెడీ చేయాలి, నెత్తిన పెట్టుకోవాలి, అలా మొత్తం చూపించాలి అని లేదండి. గోరెంట్లో కూడా పెట్టుకుంటూ చూపించాలి అంతా లేదు. మీరు సింపుల్గా జస్ట్ రెడీ వీటి గురించి చెప్తే చాలండి. లేదండి మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదో పాత ఇంతకుముందు మీరు చేసింటారు కదా ఆ పిక్స్ అన్నా యాడ్ చేయొచ్చు. లేదు గోరెంట్లాకే కదండి ఏముంది కాస్త పెట్టుకుంటూ చెప్తాం మేము కూడా అన్నా మీరు పెట్టుకుంటూ చెప్పండి. మీ క్రియేటివిటీని ఎంతైనా ఉపయోగించండి. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఏ మ్యూజిక్ కానీ అలాంటివి పెట్టకండి. మీరు సొంతంగా ఏదో ఒక చిన్న పాట పాడితే పాడండి, కానీ టీవీ నుంచి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీ వీడియోలో ఎక్కడ మ్యూజిక్ యాడ్ చేయకండి. ఎడిటింగ్ వర్క్ కూడా దాదాపు మీరు పెట్టుకోకండి. కేవలం జస్ట్ మీరు చెప్పండి, చెప్పిందాన్ని దానికి
నా ఫోన్ నంబర్కి 7095625197 నా ఫోన్కి మీ వీడియోని ఫార్వర్డ్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ డేట్ అంటే మన ఆషాఢ మాసం ఎప్పుడు ఎండ్ అవుతుందో ఆ రోజు అన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 30th అండి. ఎందుకంటే దాదాపు అప్పటికి మనకి ఆషాఢ మాసం అయిపోతుంది కాబట్టి జూలై 30th లోపు మీరు వీడియో పంపండి. మీ క్రియేటివిటీని అయితే ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఇంతకుముందు మీరు ఏమైనా బోనాలు పెట్టుకొని చేసినా కానీ, మీ పిక్స్ కానీ, లేదా గోరెంట్లా చేతులు పెట్టుకొని పండిన చేతులు ఇలా చూపిస్తూ కానీ, సో మీ ఆల్రెడీ ఉన్న పిక్స్ అయితే మీరు పెడతానంటే ప్రాబ్లం ఏమీ లేదండి, అవన్నీ యాడ్ చేయొచ్చు. సో మీ మాటల్లో జస్ట్ మాకు తెలియని విషయాలు కొన్ని షేర్ చేసుకోవడం అంతే. అండ్ ఇంకా గిఫ్ట్స్ అండ్ ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే, ఇది ఏంటంటే మెయిన్ ఫస్ట్ 2 ప్రైజెస్ వచ్చేసి టాప్ వ్యూ టైం అండి. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ చూసేవాళ్ళు వ్యూస్ అని ఉంటుంది కదా, సో వ్యూస్ ఎంతమంది ఎక్కువ వ్యూస్ ఒకటి ఉంటుంది, వాచ్ టైం అని ఉంటుందండి. వాచ్ టైం అంటే ఏం లేదండి, కొంతమంది జస్ట్ ఆన్ చేసి దొబ్బేస్తారు కదా, ఓన్లీ వ్యూ పడుతుంది. సో అలా కాకుండా మీ వీడియోని వాళ్ళు చూసినట్టయితే దాన్ని వాచ్ టైం అంటారనమాట. సో వాచ్ టైం ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, తర్వాత సెకండ్ ప్రైజ్, ఈ 2 ఉంటాయండి. వాచ్ టైం ఇంకా వ్యూస్, ఈ రెండింటిని బట్టి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఉంటుందండి. సో వాచ్ టైం బట్టి 2 ప్రైజే ఉన్నాయి, కానీ మనకి 3 కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయండి. సో ఫస్ట్ కన్సలేషన్, సెకండ్ కన్సలేషన్, థర్డ్ కన్సలేషన్, ఇవే కాకుండా మళ్ళీ ఇంకో 3 స్పెషల్ కన్సలేషన్స్ ఉన్నాయండి. సో టోటలీ 6 కన్సలేషన్స్ ఉన్నాయన్నమాట. అంతేకాదండి, ఈ ఆషాఢ మాసం కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకో ఫ్రీ గేమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎంతమంది పార్టిసిపేట్ చేసినా అంతమందికి మీరు విన్ అయినా అవ్వకున్నా, సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకొక ఫ్రీ గేమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అందరూ కూడా ఆషాఢ మాసాన్ని ఎంజాయ్ చేయండి. ఫోన్ అడ్డంగా పెట్టేయండి, మీ పేరు ఊరు చెప్పి స్టార్ట్ చేయండి. ఈ వీడియో 5 minutes నుంచి 15 minutes వరకు ఉండేలా చూసుకోండి. అండ్ జూలై 30th లాస్ట్ డేట్ అండి. సో ఆషాఢ మాసం ఎక్కువ వస్తుంది కాబట్టి సో మీకు కూడా చాలా టైం ఉంటుంది. దాన్ని బట్టి మీరు వీడియో చేసుకొని నాకు పంపించేసేయండి. అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎన్నో క్యాష్ ప్రైజ్ అయితే గెలిచేసుకోండి. సో ఫస్ట్ ప్రైజ్ 900, సెకండ్ ప్రైజ్ 500 అండ్ 6 కన్సలేషన్ ప్రైజ్ ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళకి తంబోలా ఉంటుంది, దాంట్లో కూడా క్యాష్ ప్రైజ్ అయితే ఉంటాయి. అండ్ మర్చిపోకుండా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని మీరు కూడా చెప్పేసేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.